నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. జూలై నెల 26, 2025 శనివారం నాటి పంచాంగం ప్రకారము దిన ఫలితాలు ఎలా ఉంటున్నాయి, ఆ గ్రహస్థితులు గ్రహాల యొక్క ప్రభావము ఈ మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు మిథున రాశిలో ఆరుద్ర నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు. బుధుడు కర్కాటకంలోను, శుక్రుడు సింహంలోను, శని తిరోగమనంలో వక్రగతిన కుంభంలో సంచారం చేస్తున్నాడు. రాహు మేషంలోను, కేతు తులాలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార స్థితులు ప్రభావము మనకి ప్రతి ఒక్క రాశికి కూడా మారుతూ వస్తూ ఉంటుంది. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహ ఫలితాలు చూసినట్టయితే ధనలాభ సూచనలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కావచ్చు, లేదా ధనము మీకు తెలియకుండానే వచ్చే అవకాశం కనబడుతుంది. మీకు ఇవ్వవలసిన వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చే అవకాశము, ఇలాగ ధన రూపంగా మీకు ప్రమోషన్స్ రావడం కానీ, లేదంటే ప్యాకేజీ పెరగడం కానీ, ఏది ఏమైనప్పటికీ ఈరోజు వ్యాపారంలో కావచ్చు, రాజకీయంలో కావచ్చు, ధన రూపేణ మీకు లాభాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే వాహన యోగం కూడా కొనుక్కునేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. అలాంటివి ఏమైనా ఉంటే కనుక దానికి సంబంధించిన ప్రయత్నాలు ఈరోజు చేసుకోవచ్చు. శుభకార్యాల పిలుపులు వస్తాయి, ఆనందంగా వెళ్ళిరండి. అయితే మంచి సమయము మీకు ప్రారంభమైంది అని చెప్పడానికి ఇది చాలా మంచి రోజు. మీకు మంచి రోజులన్నీ వచ్చాయి. గతంలో ఇబ్బందులు పడ్డ రోజులన్నీ మీకు పోయినాయి. కుటుంబ పరంగా మీరు ఏదైనా ఇబ్బందులు పడ్డా కానీ, భార్యాభర్తలు విడిపోయినా కానీ అవన్నీ సానుకూలమయ్యి కలిసే అవకాశము ఈరోజు కనబడుతోంది. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. వృత్తిలో పురోగతి కనబడుతోంది. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మంచి ఫలితాలు పొందుతారు. మీరు ఏదైనా ప్రణాళికలు వేసుకోవాలనుకుంటే ఈ రోజుని అస్సలు వృధా చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు పూజ చేసుకోవడంతో పాటు గోపూజ లేదా తులసి పూజ ఇవి చేసుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క గ్రహస్థితుల యొక్క ఫలితాలు శనిగ్రహ తిరోగమనం వల్ల మీరు ఏ పని చేపట్టినా ఆలస్యం అవ్వడము, ఆటంకం అవ్వడము, ఆ పని కాకపోవడము, ఇలాంటి ప్రతిబంధకాలు చాలా ఎక్కువ కనబడతాయి. నిరాశ చెందకండి. అయితే నమ్మకస్తులే మిమ్మల్ని మోసం చేసే అవకాశము చాలా ఎక్కువగా కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీ కింది ఉద్యోగస్తులు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, లేదా మీరు ఉన్న వేరే థర్డ్ పార్టీ అట్లాంటి ఈ పార్టీల మధ్య కూడా మీకు ఇబ్బందులు రావడమా, వాళ్ళు మిమ్మల్ని ఆస్తి కోసం ప్రలోభ పెట్టడమా, ఇలాంటివేవో ఇబ్బందికరమైన వాతావరణాలు కనబడుతున్నాయి. అలాంటి విషయాలలో ఉన్నట్టయితే కనుక జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము శని వల్ల ఇటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి శని భగవానుడి పూజ చేయించుకోవడంతో పాటు అనారోగ్య సమస్యలు కూడా మీకు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. శరీరానికి సంబంధించి, చర్మానికి సంబంధించి, జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి అనారోగ్య సూచనలు ఎక్కువ ఉన్నాయి. వాటి పట్ల జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు నల్లని వస్త్రాలను దానంగా ఇచ్చినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహ ఫలితాలు ధైర్యంతో మీరు ముందుకు వెళ్తారు. సమస్యల మీద విజయం సాధిస్తారు. శత్రువులు కూడా మీకు మిత్రులయ్యే అవకాశం కనబడుతోంది. భాగస్వామ్య వ్యాపారాలలో మీరు మరింత ముందుకు వెళ్ళే అవకాశంతో పాటుగా ఏదైనా ఒప్పందాల మీద సంతకాలు చేయాలన్నా, లేదా ఏదైనా భాగస్వామ్య వ్యాపారాన్ని మీరు తీసుకోవాలన్నా, ఇలాంటి వాటన్నిటికీ ప్రమోషన్స్ కోసం కావచ్చు, విస్తరణ కోసం కావచ్చు, లేదా పెట్టుబడుల కోసం కావచ్చు, ఈరోజు అత్యంత అద్భుతమైన రోజు. ఈ రోజుని వృధా చేసుకోకండి. అయితే కుటుంబ సమస్యలు క్రమక్రమంగా తీరే అవకాశం కనబడుతోంది. నిరాశ చెందకండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కొంత అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. వీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము దత్తాత్రేయ స్తోత్రంతో పాటు మీకు వీలైతే గురుగ్రహ సంబంధిత ఆలయాలు కానీ, లేదా గురు సంబంధిత ఆలయాలను కానీ దర్శించినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇది ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగిన దిన ఫలితాలు, గ్రహ ఫలితాలు, పరిహారాలు. నమస్తే.